ఏంటా ఈ డబ్బాలు హడావిడిగా మోసేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. నిన్న మనకు 110 సిస్టమ్స్ ఆర్డర్ వచ్చినియి. ఆ 110 సిస్టమ్స్‌కి ఒక డీసీఎంలో లోడ్ చేసి పంపిస్తున్నాను. పైనుంచి కిందకి తెచ్చేసారు మా వోళ్ళు. 110వి నీట్‌గా ప్యాక్ చేసి కింద తెచ్చి రెడీగా పెట్టారు. బొలెరో రాగానే మనం లోడ్ చేద్దామని చెప్పి. అందుకోసం అది రాగానే నేను ఫాస్ట్‌గా లోడ్ చేస్తున్నాను. ఇది ఈయన చూసారు కదా! ఈడే అయ్యప్ప. మాకు బ్యాక్ బోన్ లాంటోడు. ఈడే మా మేనేజర్ అనుకో ఏదైనా అనుకోండి. అన్నీ ఈడే చూసుకుంటాడు. మళ్ళీ ఏడకెళ్ళిపోతున్నాను అనుకుంటారా? పైన ఎలా ప్యాక్ చేస్తున్నారో చూపిద్దాం కదని మీకు పైకొచ్చేసాను మళ్ళా. ఇదిగోండండి ఈడు చూసారు కదా! ఈడి పేరు సాయి. ఈడు ప్యాకింగ్‌లో అంత ప్రొఫెషన్ కాదు. ఈడు ఐమాక్‌లు చేస్తా ఉంటాడు. మ్యాక్‌లు సర్వీస్ చేస్తా ఉంటాడు. ఇక్కడ చూసారు కదా! ఈడే పండుగాడండి. మన 'పోకిరి' సినిమాలో ఉంటాడు కదా! ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితదో ఆ పండుగాడైతే కాదు. ఈడు మా పండుగాడు. ఈడు ప్యాకింగ్ చేశాడనుకోండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్యాకింగ్ చేసినా కూడా ఎక్కడ కూడా కొంచెం చెక్కు కూడా చెదరదండి. డైలీ ఈడే ప్యాకింగ్‌లేస్తాడు. సో, చూసారు కదా! ఈళ్ళు చాలా నీట్‌గా ప్యాక్ చేస్తారండి. ఇగో మొత్తం అంతా రెడీ చేసి ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్న తర్వాతే దాని తర్వాత మళ్ళా కిందకి తీసుకెళ్ళాం దాన్ని. చూసారు కదా! మా వోళ్ళు బాహుబలిలాగా ఎలా మోస్తున్నారు. ఒక్కొక్కడు నేను 2 తీసుకెళ్తున్నాను. కాకపోతే మా వోళ్ళు 3, 4 కూడా తీసుకెళ్లారు. ఇదిగో మా వోడు పైన కనిపిస్తున్నాడు కూడా ఈయనే బాలాజీ. ఓకే. పక్కన చరణు. ఈళ్ళందరూ మా బుడ్డీస్ చాలా కష్టపడ్డారు నిన్న. కష్టపడితేనే గాని 110 అవ్వడం అంటే చాలా కష్టమైన పని. రెడీ చేసి, ప్యాక్ చేసి, లోడ్ చేయడం అంటే చాలా హార్డ్‌నెస్ టాస్కు. కాకపోతే మా వోళ్ళు చాలా ఈజీగానే క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి చివరగా ఫైనల్‌గా మేము పంపించేసాం దీన్ని. ప్యాక్ చేసి డెలివరీ కూడా పంపించేసాం. ఇది సేఫ్‌గా గుంటూరు వరకు రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నానండి.